సాక్ష్యాలుగా చెప్పుకుంటున్న వారు కూడా మరి ఈ రోజట వారు ఏం చేస్తున్నారంటే హిమాలయాలకు వెళ్ళారంట. ఎందుకయ్యా నువ్వు హిమాలయాలకు వెళ్ళారని అడిగితే, వారిని ప్రశ్నిస్తే వారు చెప్పిన మాట ఏంటంటే, నాకు శాంతి కావాలి. దేవుని బిడ్డ, ఆయనకు ధనం లేదా? ధనం ఉంది, కోట్లు సంపాదించాడు, ఎన్నో సంపాదించినా తనకేం లేదంటే పీస్ లేదండి. ఆ పీస్ను వెతుక్కుంటే ఎక్కడికి వెళ్ళాడు? కొండల్లోకి వెళ్ళాడు, హిమాలయాలు కదండి. హిమాలయాలకు వెళ్ళిన తర్వాత మరలా రిటర్న్ అయ్యి వచ్చేసిన తర్వాత పీస్ వచ్చిందా? పీస్ అనేది దొరికిందా? దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ రోజున ఎంతో డబ్బు సంపాదించుకోవాలని, మరి ఎంతో డబ్బు సంపాదించుకున్న, ఆస్తి సంపాదించుకున్న, ఐశ్వర్యం సంపాదించుకున్నా ఈరోజు ఎంతోమంది శాంతిని పొందుకోలేని వారుగా ఎంతోమంది ఉంటున్నారు. సమాధానం లేని వారుగా ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమో అన్నిటినీ కోల్పోయి ఈరోజు ఎంతోమంది ఆర్థిక పని పోరాటాలు కలిగి ఎంతోమంది అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ ఉంటున్నట్లయితే, దేవుని బిడ్డ, ఈ లైవ్ చూసిన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఒకవేళ ఈరోజు నీకున్న కుటుంబ సమస్యలను బట్టి, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న వ్యాధి బాధలను బట్టి, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన పోరాటాలను బట్టి, ఈరోజు నీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి ఒకవేళ శాంతిని కోల్పోయి ఉన్నావా? శాంతి కోసం ఎదురు చూస్తున్నావా? సమాధానం ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూస్తున్నావా? ఈ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ వెతికినా, నువ్వు ప్రపంచంలో ఎక్కడెక్కడ డబ్బు పెట్టి నాకు శాంతి కావాలి, నాకు సమాధానం కావాలి అని నువ్వు ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ సమాధానం అనేది దొరకదు. నీకు ఒక శుభవార్త. ఈ రోజున కలవరపడుతున్న దైవజనమా, సమస్యల్లో కృంగిపోతూ, నిందల్లో, బాధల్లో, కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మరి శాంతి దొరకక ఈరోజు మానసికంగా కృంగిపోయి కష్టాల్లో నలిగిపోతూ కృంగిపోతున్న జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు సమాధానం ఎలా వస్తుంది, నా బ్రతుకులో శాంతి ఎలా వస్తుందని ఒకవేళ కృంగిపోతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు ఒక శుభవార్త ఏంటంటే, శాంతి నువ్వు ఎక్కడ వెతికినా దొరకదు, కానీ యేసులో మాత్రమే శాంతి నీకు ప్రసాదించబడుతుంది. ఎవరికి సమాధానం కలుగుతుంది? ఎవరి జీవితాల్లో సమాధానం అనుగ్రహించబడుతుంది? ఎప్పుడు మనము దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటాం? ఎప్పుడు దేవుడు అనుగ్రహించే శాంతిని మనం పొందుకోగలుగుతామంటే, ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, క్రొత్త బస్టాండ్ సమీపాన. మే 14వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చీకటి చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. మీరును రండి, అద్భుతాలు పొందుకోండి. మే 14, ఖమ్మం, తెలంగాణ ప్రాంతం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చిన్నారు. ఆయన ఎంతో అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చిన్నారు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద అద్భుతమైన సువార్త ప్రకటిస్తూ వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎన్నో ఆ యొక్క 3.5 సంవత్సరాల్లో ఎంతో అద్భుతమైన సువార్తను ప్రకటిస్తూ అనేక అద్భుత కార్యాలు, అనేకమైన మరి సూచక క్రియలు, మహత్కర కార్యాలు మరి చేస్తూ వచ్చి ఉన్నారు. ఎన్నో జీవితాలను ఆయన మాటల ద్వారా వెలిగించిన దేవుడు, ఎంతో మంది బ్రతుకులను ఆయన బ్రతుకులకు అర్థాన్ని చెప్పిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిలువ మరణానికి ఆసన్నమవుతున్న దినాలు, ఆయన ఈ భూమి మీద ఆయన
తండ్రి చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చి ఆయన పరలోకానికి ఆ శిలువ మరణానికి సిద్ధపడుతున్న ఆ సమయంలో ఆయన ఒక రోజున తన శిష్యులను సమకూర్చుకొని దేవుని బిడ్డలారా వారితో ఆయన మాట్లాడుతున్న మాటే ఈరోజు ఈ యొక్క సందేశం. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులను సమకూర్చుకున్నారు. శిష్యులందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, యోహాను సువార్త చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయము దేవుని యొక్క లేఖనాల్లోంచి చూద్దామండి. 27వ వచనాన్ని మాట్లాడదాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును వెరవనీయకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించిన దినాలలో మరి కొంతమంది శిష్యులను తయారు చేసుకొని సిద్ధపరచుకొని వారితో ఉంటూ మరి వారితో జీవిస్తూ వారిని ఎంతగానో ఆత్మీకంగా బలపరిచిన తర్వాత శిలువ మరణానికి ఆసనం అయిపోతున్న శిలువ మరణానికి ఆయన వెళుతున్న ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి వారితో చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు నేను పంపబోతున్నాను. మరి ఆదరణకర్త మీ మధ్యకు వస్తున్నారు, ఆ ఆదరణకర్త మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పినప్పుడు, అయ్యో ప్రభువా మీరు వెళ్ళిపోతున్నారా, మీరు మా మధ్య నుంచి వెళ్ళిపోతున్నారా? అంతే కదా, మనల్ని నడిపించే ఒక నాయకుడు, మనల్ని పోషించే ఒక యజమానుడు, అలాగే మమ్మల్ని నడిపించి ఏదైనా కానీ ఎవరైనా కానీ అప్పటి వరకు మనల్ని ఎంతో సక్రమంగా నడిపిస్తున్నప్పుడు, ఎంతో మరి మరి మంచి రీతిలో నడిపిస్తున్నప్పుడు, మనకు కావలసిన ప్రతిదీ ప్రొవైడ్ చేస్తూ అన్ని సమకూరుస్తూ మనకి ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఒక నాయకుడు మనకు ఉండినప్పుడు, ఒక నాయకుడి యొక్క ఆధిపత్యంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకెంతో ధైర్యం ఉంటుంది. మనం ఎంతో ధైర్యంగా ఒక అడుగు ముందు వేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మనల్ని నడిపించే నాయకుడే కావచ్చు, మనల్ని నడిపించే ఒక భర్తే కావచ్చు, ఎవరైనా సరే మన దగ్గర నుంచి వెడలిపోతున్నాడు అనే ఒక ఆలోచన మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, హృదయాలు కలవరం చెందుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, సమాధానాన్ని మనం కోల్పోతూ ఉంటాం, శాంతి అనేది మనం కోల్పోతూ ఉంటాం. అంటే గుండెలో ఒక గుబులు, ఒక అధైర్యం, మన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి ముందుకు కనిపిస్తూ ఉంటాయి. మన కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఏంటి నా పరిస్థితి అని ఒక కలవరం వచ్చేస్తుంది కదా. అలాగే శిష్యులు కూడా వారి దేవుడు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోబోతున్నాను అని చెప్పినప్పుడు ఆ శిష్యులందరూ కూడా కలవరి పడిపోతూ ఉన్న సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, వాగ్దాన రూపకంగా ఆయన మాట్లాడుతున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఆయన అంటున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా అంటూ ఆయన అంటున్నారు, లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ ఆయన అంటున్నారు, నేనిచ్చే శాంతి అది మీ కలవరాన్ని తొలగిస్తుంది, నేనిచ్చే శాంతి మీకు ధైర్యాన్ని నింపుతుంది. ఆయన చెబుతున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జంకిపోవద్దు, కలవరపడొద్దు, మీరు వెరవద్దు అని చెప్పి దేవుడు చెబుతున్నారు. శాంతి అనగా సమాధానము, శాంతి, పీస్ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శాంతి అనేది ఈ రోజున చాలా మందికి జీవితంలో కనబడట్లేదు. ఎందుకనంటే సమాధానం కనబడట్లేదు. ఎవరిని కదిలించినా ఈరోజు ఏమని చెప్తారంటే, ముందు బాగున్నామంటారు, తర్వాత ఏమని చెప్తారంటే ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందండి అని చెప్తూ ఉంటారు కదా. అంటే కుటుంబంలో సున్న సమస్యలే కావచ్చు, ఆర్థిక పరమైన పోరాటాలే కావచ్చు, అలాగే నిరుద్యోగ సమస్య కావచ్చు, ఒకవేళ నీ కుటుంబం నీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టే కావచ్చు. ఈ రోజున నువ్వు సమాధానాన్ని కోల్పోయి, శాంతిని కోల్పోయి, నీ హృదయం అంతా కలవరంతో నింపబడి, ఈ రోజున ఒక అధైర్యంతో నింపబడి నువ్వు జీవిస్తున్నావేమో. నీ హృదయంలో కలవరం ఉందా? ఈ రోజు నీ పరిస్థితులన్నీ కూడా చల్లా చెదురైపోయి ఉన్నాయా? ఈ రోజున నీకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ ఈరోజు వేదనతో, దిగులుతో నువ్వు ఉన్నావేమో. ఒక నైరాశ్యపు మనస్సు నీలోకి వచ్చేసిందేమో. ఇక నా జీవితం అనేది ఇక నన్ను ముందుకు నడిపించుకోలేను,
ఈరోజు నా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయినాయి. ఈరోజు మరి నాకున్న అప్పులు అధికమైపోవడాన్ని బట్టి నా జీవితం ఇక ముందుకు వెళ్ళదు. నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయో, నా భవిష్యత్తు ఏంటో అని ఆ ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మన హృదయంలో సంతోషాన్ని కోల్పోతాం, మన హృదయంలో సమాధానాన్ని కోల్పోతాం, మన హృదయంలో శాంతి అనేది మన హృదయాల్లో ఉండదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈ రోజున ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారిలోనే కావచ్చు, అధికారుల్లోనే కావచ్చు, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ అన్నీ ఉన్న వారిలోనే కావచ్చు, ఈ రోజున కొదవైంది ఏంటయ్యానంటే శాంతిని కోల్పోతున్నారు. ఈ రోజున సమాధానంగా బ్రతకలేకపోతున్నారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా పైకి బాగానే కనిపిస్తున్నారు, కానీ ఒకవేళ ఆస్తిపరులుగానే ఉంటున్నారేమో, కానీ ఈ రోజున చాలా మంది శాంతిని కోల్పోయి బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా నిజమే, ఈ శాంతి ఎక్కడ దొరుకుద్ది, ఎక్కడ ఈ సమాధానం దొరుకుద్దని కొంతమంది శాంతి కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మంది హిమాలయాలకు వెళ్తున్నారంట. ఎందుకని? పీస్ దొరకాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మానవుడికి ఏమి లేదంటే సమాధానం లేదండి. ఈ రోజున మనిషికి ఏం లేదంటే శాంతి అనేది లేదండి. ఆ శాంతిని వెతుకుతూ ఈ రోజున ప్రపంచంలోని వ్యక్తులు, ప్రాముఖ్యమైన మరి ప్రముఖమైన వ్యక్తులు కూడా శాంతిని వెతుక్కుంటూ ఎంతో మంది ఈ రోజున ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. కొంతమంది హీరోలుగా చెప్పుకుంటున్న వారు కూడా మరి ఈ రోజట వారు ఏం చేస్తున్నారంటే హిమాలయాలకు వెళ్ళారంట. ఎందుకోసం? ఎందుకయ్యా నువ్వు హిమాలయాలకు వెళ్ళారని అడిగితే, వారిని ప్రశ్నిస్తే వారు చెప్పిన మాట ఏంటంటే నాకు శాంతి కావాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు ధనం లేదా? ధనం ఉంది, కోట్లు కోట్లు సంపాదించాడు, ఎన్నో సంపాదించినా తనకేం లేదంటే పీస్ లేదండి. ఆ పీస్ను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాడు? కొండల్లోకి వెళ్ళాడు, హిమాలయాలకు వెళ్ళండి. హిమాలయాలకు వెళ్ళిన తర్వాత మరలా రిటర్న్ అయ్యి వచ్చేసిన తర్వాత పీస్ వచ్చిందా? పీస్ అనేది దొరికిందా? దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ రోజున ఎంతో డబ్బు సంపాదించుకోవాలని మరి ఎంతో డబ్బు సంపాదించుకున్న, ఆస్తి సంపాదించుకున్న, ఐశ్వర్యం సంపాదించుకున్నా ఈరోజు ఎంతోమంది శాంతిని పొందుకోలేని వారుగా ఎంతోమంది ఉంటున్నారు, సమాధానం లేని వారుగా ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమో అన్నిటినీ కోల్పోయి ఈరోజు ఎంతోమంది ఆర్థిక పని పోరాటాలు కలిగి ఎంతోమంది అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ ఉంటున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, ఈ లైవ్ చూసిన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఒకవేళ ఈరోజు నీకున్న కుటుంబ సమస్యలను బట్టి, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న వ్యాధి బాధలను బట్టి, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన పోరాటాలను బట్టి, ఈరోజు నీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి ఒకవేళ శాంతిని కోల్పోయి ఉన్నావా? శాంతి కోసం ఎదురు చూస్తున్నావా? సమాధానం ఎక్కడ దొరుకుద్దని ఎదురు చూస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ వెతికినా, నువ్వు ప్రపంచంలో ఎక్కడెక్కడ డబ్బు పెట్టి నాకు శాంతి కావాలి, నాకు సమాధానం కావాలి అని నువ్వు ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ సమాధానం అనేది దొరకదు. శాంతి దొరికే ప్లేస్, నీకు శాంతి అనుగ్రహించబడే ప్లేస్ ఒకే ఒకటి ఉన్నది, అది యేసయ్యలో మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు ఒక శుభవార్త. ఈ రోజున కలవరపడుతున్న దైవ జనమా, సమస్యల్లో కృంగిపోతూ, నిందల్లో, బాధల్లో, కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మరి శాంతి దొరకక ఈరోజు మానసికంగా కృంగిపోయి కష్టాల్లో నలిగిపోతూ కృంగిపోతున్న జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు సమాధానం ఎలా వస్తుంది, నా బ్రతుకులో శాంతి ఎలా వస్తుందని ఒకవేళ కృంగిపోతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఒక శుభవార్త ఏంటంటే శాంతి నువ్వు ఎక్కడ వెతికినా దొరకదు, కానీ యేసులో మాత్రమే శాంతి నీకు ప్రసాదించబడుతుంది. యేసయ్య నీకు సమాధానాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. నేను అనట్లేదు మాట, దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది చెప్పినా అది ఖచ్చితంగా చెబుతాడు. ఆయన నీ మాటలాగా నా మాటలాగా ఉండదు. ఆయనది మనుషులు మాట్లాడినట్లు మాట్లాడాయన, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నిశ్చయంగా మాట్లాడతాడు. ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా నిశ్చయములైన ఉన్నవి. ఆయన వాగ్దానాలు నమ్మదగినవై ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తివంతుడైన దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నారు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని. దేవుడు ఈరోజు నీకు వాగ్దాన రూపకంగా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఏ శాంతి లేదో, ఈరోజు నీ దేని వలన, ఏ పరిస్థితులను బట్టి నీకు శాంతిని కోల్పోయి ఉన్నావో,
ఏ అప్పును బట్టి, ఏ అనారోగ్యాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ కుటుంబ సమస్యలను బట్టి, నీ కుటుంబంలో వస్తున్న ప్రతి శోధనలను బట్టి, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకవేళ శాంతిని కోల్పోయి ఉంటే, సమాధానం కోసం వెతుకుతూ ఉంటే, ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాంతిని ప్రసాదించాలని ఎంతో మంది బయలుదేరారు కదా. రాజ్యాల మధ్య శాంతిని ఇవ్వాలని, ప్రపంచం మధ్య శాంతిని చేకూర్చాలని, శాంతి దూతలుగా ఎంతో మంది వెళ్ళినా, ఎంతో మంది శాంతిని ప్రకటించాలని చూసినా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచానికి శాంతి ఎక్కడా దొరకలేదు. శాంతిని ప్రసాదించడం ఏ మనుషుడు వల్ల కాలేదు. ఏ మనిషి కూడా ఒక మనిషి జీవితంలో శాంతిని ప్రసాదించలేడు. ఏ ప్రభుత్వాలు కూడా ఒక మనిషి జీవితంలో శాంతిని ప్రసాదించలేవు. దేవుని బిడ్డ, ఏ రాజ్యాలు కూడా ఒక మనిషి జీవితంలో శాంతిని ప్రసాదించలేవు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే నీకు ఆయన శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ మానవాళి, సర్వ ప్రపంచం ఈ రోజున తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎవ్వరూ కూడా శాంతిని నీకు ఇవ్వలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నీకు శాంతిని ప్రసాదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే, నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు ఏవైతే నీ శాంతిని దోచేసుకున్నాయో, ఏ ఆర్థిక పరమైన పోరాటం, ఏ అప్పు బాధలు నీ జీవితంలో నా శాంతిని దోచేసుకుందో, ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న శరీరంలో ఉన్న అనారోగ్య సమస్య నీ జీవితంలో సమాధానం లేకుండా నిన్ను చేస్తుందో, ఏ ఒక నింద నీ యొక్క జీవితంలో నీకు సమాధానం లేకుండా చేస్తుందో, ప్రియ దేవుని బిడ్డ, అలాగే నీకున్న నిరుద్యోగ సమస్య ఏదైతే నీకు శాంతి లేకుండా చేస్తుందో, దేవుడు అంటున్నారు, ఆ సమస్యలన్నీ పరిష్కరించి నీకు నేను శాంతిని ప్రసాదిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా. నీకు ఎప్పుడైతే రోగం పోతుందో, ఎప్పుడు నీకు సమస్య తొలగిపోద్దో, నీకు ఎప్పుడైతే అనారోగ్యం తొలగిపోద్దో, ఎప్పుడైతే నీకు అప్పు బాధ తొలగిపోద్దో, అప్పుడు నీ మైండ్ ఎలా ఉంటుంది? పీస్గా ఉండగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నేను శాంతిని అనుగ్రహించుచున్నాను, మీకు నేను సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నారండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ శాంతి, ఆయన శాంతిని అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు శాంతిని అనుగ్రహిస్తున్నాను, మీకు అనుగ్రహించి ఉన్నాను అని దేవుడు అన్నా కూడా ఈరోజు ఇంకా మనిషి జీవితంలో ఎందుకు శాంతి దొరకట్లా? ఎందుకు నువ్వు క్రైస్తవ దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నా ఎందుకని శాంతిని అనుభవించలేకపోతున్నావు? ఈరోజు ఎందుకు నీ జీవితంలో శాంతి అనేది పొందుకోలేకపోతున్నావు? ఎందుకనంటే దేవుడు అనుగ్రహించే ఆ వాగ్దానాన్ని నువ్వు పరిపూర్తిగా నీ హృదయంలోనికి నువ్వు తీసుకోలేకపోతున్నావు. పరిపూర్తిగా నువ్వు ఆ దేవుని వాగ్దానం నమ్మలేకపోతున్నావు. అందుకనే ఆ శాంతి నీ జీవితంలోనికి రాలేకపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయనను పరిపూర్తిగా నువ్వు నమ్మగలిగిన వ్యక్తివే అయితే, ఆయన నీకు శాంతిని ప్రసాదించే దేవుడే నువ్వు నమ్మగలిగినట్లయితే, ఖచ్చితంగా ఆయన ఇచ్చే శాంతి నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన ఇచ్చే సమాధానం నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే శాంతి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు పొందుకుంటారు? ఎవరికి శాంతి వస్తుంది? ఎవరు సమాధానం కలిగి బ్రతుకుతారో, మరి ఎవరు జీవితాల్లో మాత్రమే శాంతి అనేది పొందుకోగలుగుతున్నారో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని 3వ వచన చివరి భాగాన్ని చదువుకుందామండి. దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన కృపయు, మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరికి సమాధానం కలుగుతుంది? ఎవరి జీవితాల్లో సమాధానం అనుగ్రహించబడుతుంది? ఎప్పుడు మనము దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటాం? ఎప్పుడు దేవుడు అనుగ్రహించే శాంతిని మనం పొందుకోగలుగుతామంటే ఎప్పుడంటేనంట దేవుని గూర్చిన జ్ఞానం మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మందికి ఈ రోజున శాంతి దేవుడు అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా ఎందుకని ఆ సమాధానం నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు ఆ శాంతి నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే దేవుని గూర్చిన జ్ఞానం పొందుకోలేకపోతున్నావు. దేవుని గూర్చిన జ్ఞానం నువ్వు మరి తెలుసుకోలేకపోతున్నావు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎట్టివాడో నీకు అర్థం కావట్లా, దేవుడు ఎటువంటి శక్తిమంతుడో నీకు అర్థం కావట్లా, దేవుడు ఎంత మహిమాన్వితుడో నీకు అర్థం కావట్లా. ఎవరికైతే దేవుని శక్తి అర్థం కాదో, ఎవరి యొక్క జీవితంలో దేవుని మహిమ అర్థం కాదో, దేవుని యొక్క ప్రభావం ఎవరికైతే అర్థం కాదో, వారు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వారు ఏం చేస్తారంటే కలవరపడిపోతూ ఉంటారు, సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కదా ఒక రోజునట యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో బయలుదేరి ఒక ప్రాంతానికి ఆయన వెళ్తున్నారండి. వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నావ ఆ దోణి మీద కంట పెద్ద తుఫాను చెలరేగింది. పెద్ద తుఫాను చెలరేగినప్పుడు ఆ యొక్క దోణంట అలలు చేత కొట్టబడుతుంది. ఏమవుతుందంట? అలలు చేత కొట్టబడుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఆ దోణిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దోణి అమరభాగంలో ఆయన పడుకొని ఉన్నారంట, నిద్రిస్తున్నారంట. అటువంటి సమయంలో శిష్యులందరూ కూడా వారు కలవరపడిపోతున్నారు, గలిబిలైపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆ తుఫాను కనపడుతుంది వారికి. పెద్ద తుఫాను లేచింది. ఆ తుఫాను ఎలా ఉందంటే అలలు లేస్తున్నాయి. ఆ అలలు లేచి ఎక్కడికి వస్తున్నాయి? దోణిలోకి వచ్చేస్తున్నాయి. దోణిలోకి వస్తున్నప్పుడు వారంట కలవరపడిపోతున్నారు, భయపడిపోతూ వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వారు అంటున్నారు కదా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారితో వచ్చి వారు అంటున్నమాట, బోధకుడా నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మేము మునిగిపోతున్నాం, ఒక పెద్ద తుఫాను రేగింది, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, నీకేం చింత లేదా? మేము చనిపోతామనే భయం లేదా? ఈ యొక్క తుఫాన్లో నాశనం అయిపోతామని నీకు భయం లేదా, చింత లేదా అని అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, అంటే వారు ఆ మాట అనగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? వారు ఆయన లేచి గాలిని గద్దించగానే ఏమైపోయిందంట? అదంతా సముద్రము గాలి అంతా కూడా నిమ్మలమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ శిష్యులు అనుకుంటున్నారు, ఈయన ఎవరో, ఈయనకు సముద్రము గాలి లోబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఎవరు అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన శక్తి ఏంటో అర్థం చేసుకోలేకపోయారు. గాలే వచ్చినా, తుఫానే వచ్చినా, అలలే ఆ యొక్క దోణిలోనికి వచ్చినా వారికి ఏమీ కాదని, యేసు వారితో కూడా ఉన్నాడని, యేసు వాటినన్నిటినీ శాసించగలిగిన దేవుడని, యేసు మహిమ కలిగిన దేవుడని, ఆయన దాటుకొని ఏ సమస్య వారిని ఏమీ చేయలేదని, ఏ ఇబ్బంది వారిని ఏది చేయలేదని, ఏ కష్టం వారిని ఏది చేయలేదని, ఏ ఒక మరి ఆ సముద్రం వారిని ముంచలేదనే సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. దేవుని బిడ్డలారా, గ్రహించలేకపోయారు కనుకే వారు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మీకు చింత లేదయ్యా అని అడుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మంచి దేవుడు కనుక వారి యొక్క ప్రార్థన, వారి యొక్క పరిస్థితిని చూసి దేవుడు కదిలి గాలిని గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు వారి హృదయంలో ఒక గలిబిలి, వారి ప్రాణ భయంతో ఉన్నారు. మేము రేవు చేరుకోలేమో, గమ్యము చేరుకోలేమేమో, ఈ సముద్రంలోనే మునిగిపోతామేమోననే ఒక భయము, దిగులు. ఒకవేళ నీకు కూడా అదే భయం ఉందా? ఈ రోజు నువ్వు కూడా గమ్యానికి చేరుకోలేమని భయపడుతున్నావా? ఈ సమస్యల వలయంలో, ఈ సుడిగుండాలలో, ఈ ఆర్థిక పోరాటాలు, ఈ అనారోగ్య పరిస్థితుల్లో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను కూడా గమ్యాన్ని చేరుకోలేను అని అనుకుంటున్నావా?
గమ్యానికి చేర్చేవారు ఎవరు లేరని భయపడుతున్నావా? ఈ అలలు నన్ను ముంచేస్తాయేమో అని నువ్వు భయపడుతున్నావా? ఈ అప్పులు నన్ను ముంచేస్తాయని భయపడుతున్నావా? ఈ అనారోగ్య పరిస్థితులు నన్ను ముంచేస్తాయని అనుకుని భయపడుతున్నావా? ఒకవేళ ఈ శోధనలు నన్ను ముంచేస్తాయని నువ్వు బాధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, వారు కూడా అలాగే భయపడ్డారు, వారు కూడా అలాగే బాధపడ్డారు. ఎందుకో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానం వారికి రాలేదు గనుక. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే వారికి తెలియని సత్యం ఏంటంటే గమ్యానికి చేర్చే దేవుడు వారిలోనే ఉన్నాడని, వారి దగ్గరే ఉన్నాడని, ఆ ధోనిలోనే ఉన్నాడనే సత్యాన్ని వారు గ్రహించలేక వారు కలవరపడిపోయారు, వారు ఎంతో ఇబ్బంది పడిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఒక వ్యక్తులు అంటున్నారు కదా, వారి జీవితంలో వారికి సుడిగుండాలు ఎదురవుతున్నప్పుడు వారికి భయంకరమైన శోధన ఎదురైందండి. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన సమస్య వారికి ఎదురైంది, భయంకరమైన అగ్నిగుండం వారికి ఎదురైంది. వారు అంటున్నారు, రాజు ఏమని చెప్పారంటే, ప్రియ దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు కదా, ఒక ఆజ్ఞ జారీ చేయబడింది బబులోను దేశంలో. ఏంటంటే ఒక ప్రతిమ చేయించి ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వారి అగ్నిగుండంలో వేయాలని రాజు ఆజ్ఞ బయలుదేరినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఊరు వారందరూ కూడా, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వస్తున్నారు, ఆ ప్రతిమకు సాగిలి పడుతున్నారు. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఆ ప్రతిమకు సాగిలి పడలేదు. కారణం ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారు వారు అంటున్నారు, వారు ఏమంటున్నారంటే, వారు అంటున్నారు ఆ ఊరు వారందరూ వారి తోటి సహోదరులందరూ, ఆ దేశంలో ఉన్న వారందరూ, ఎందుకు వచ్చిన కర్మ? మీరు రాజు దగ్గర ఆస్థానంలో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎందుకు? ఒక్క నమస్కారమే కదా, ఏమన్నా మీరు చేస్తున్నారా? ఒక్క నమస్కారమే కదా, ఒక్క నమస్కారం చేసేస్తే అయిపోద్ది కదా, నేనేం చేయమంటలేదు కదా, నమస్కారమే కదా అని అంటే వారు అంటున్నారు, వారు చెప్పి భయపెడుతున్నారు. ఏమనంటే, మీకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండం ఉంది, అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తారు, అగ్నిగుండంలో కాలిపోతారు మీరు అంటున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా వారు అంటున్నారు, మేము నమస్కారం చేయం. అయితే రాజుగారికి చెబుతాం. వెళ్ళారు, రాజుగారు అందరూ నమస్కారం చేశారా అంటే అందరూ చేశారయ్యా, కానీ ఈ ముగ్గురు చేయట్లేదు. అవునా? ఎందుకయ్యా, ఎందుకు చేయని అంటున్నారంటే వారు అంటున్నారు, మా దేవుడికి తప్ప మేము ఎవరికి నమస్కారం చెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. వారు అంటున్నారు, ఎంతో మంది ఎన్ని రకాల భయాలు కలిగించిన వారు అంటున్నారు, మేము నమస్కారం చేయమన్నప్పుడు రాజు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకనంటే రాజుకి ఎదురు చెప్తున్నారు, వాళ్ళు రాజు ఎదుట మాట్లాడుతున్నారు ధైర్యంగా. వారు అంటున్నారు, రాజా అంటున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు, రాజా మేము ఈ ప్రతిమకు నమస్కారం చెయ్యం, నువ్వు ఏం చేస్తావో చేసుకో. అగ్నిగుడ్డల్లో వేసినా, ఎక్కడ వేసినా, ఏ సమస్య మాకు చుట్టూ అలుముకున్నా మేము నమస్కారమే చేయమని అంటూ వారు అంటున్నారు కదా. అగ్నిగుండంలో వేస్తారా? అయితే మీరు 7 అంతలు చేసుకున్నా, 10 అంతలు చేసుకున్నా మేము భయపడం. ఎందుకనంటే అగ్నిగుండంలోకి మా దేవుడు వచ్చి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు అంటున్నారు, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. దేవుని బిడ్డ చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని శక్తిని బట్టి మాట్లాడుతున్నవారు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని మాట్లాడుతున్నారు, వారు దేవుని ప్రభావాన్ని ఎరిగి మాట్లాడుతున్నవారు. అగ్నిగుండమైనా, 7 అంతల అగ్ని అయినా సరే, ఇంకా ఎటువంటి అగ్ని అయినా సరే వారిని కాల్చి వేయలేదని, ఆ సమస్య వారిని ఏమీ ఇబ్బంది పెట్టలేదని వారు ఎరిగిన వారే. దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుని శక్తిని నమ్మి, వారు దేవుని యొక్క సామర్థ్యతను నమ్మి వారు అంటున్నప్పుడు దేవుని బిడ్డ అగ్నిగుండంలో వారు వేయబడ్డారు. అయినా కూడా అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వంటి సమస్యలు ఎదురైనా కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారికి సమాధానం అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు కదా, ఇదిగో రాజంట చూసి వాళ్ళని బయటికి తీసుకురమ్మన్నాడట. ఎందుకని? వారు కాలిపోలేదు, అగ్నివాసన కూడా అంటలేదు. రాజుగారు బెత్తరపోయాడు, ఆశ్చర్యపోయి ఆయన అంటున్నాడు, వాళ్ళని తీసుకురమ్మన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, వీరితో పాటు 4వ వ్యక్తి నాకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ చూడు, నువ్వు కష్టాల్లో ఉన్నా, కన్నీటి సమస్యలో ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా, మరి నష్టాల్లో నువ్వు జీవిస్తూ ఉన్నా, అనేక రకాల శోధనలు నిన్ను అలుముకున్నా, నువ్వు కూడా దేవుని శక్తిని నమ్మినప్పుడు
దేవుని బలాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆ వేదనకరమైన పరిస్థితులు, అగ్నిగుండం లాంటి సమస్యలు నిన్నేమీ చేయలేవు. నీ దేవుని ముందు అవి నల్లంతా అని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను రక్షించడానికి, నీ సమస్యలు పరిష్కరించడానికి నీ కోసం నువ్వయ్యే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి కోసం దేవాది దేవుడు ఎక్కడికి వచ్చాడంటే అగ్నిగుండంలో దిగేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవును, దేవుని జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వారికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ కలవరాలు పోయినాయి, కష్టాలు పోయినాయి, అగ్ని వంటి సమస్యలు పోయినాయి. దేవుని బిడ్డ రాజు అంటున్నాడు, నెబుకద్నెజరు రాజు అంటున్నాడు కదా, ఏ అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు కారిపోతారని చూశాడు. ఆ రాజు అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క షడ్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుని శక్తిని తెలుసుకున్నారు కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, వారిని బట్టి ఆ రాజు కూడా దేవుని శక్తి బయలుపరచబడింది. హల్లెలూయా. అవును, ఈరోజు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏ సమస్యతో ఉన్నా, ఏ కష్టాలతో ఉన్నా, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఏ నష్టాలు నిన్ను ఆవరించి ఉన్నా నువ్వు మాత్రం దిగులు చెందవలసిన అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ దేవుడు అన్నిటిలోంచి నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు, అన్నిటి నుంచి నేను తప్పించే దేవుడుగా ఉన్నాడు, అన్ని పరిస్థితులు చక్కపరిచే దేవుడై ఉన్నాడు, అన్ని సమస్యలు నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన ప్రభావం కలిగిన దేవుడని, ఆయన శక్తి నీ సమస్యలకు మించి ఉంటుందని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అది షడ్రకు, మెషకు, అబేద్నెగోలు తెలుసుకున్నారు కనుక వారికి ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి వారికి సమాధానం అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఇంకా ఎవరికి సమాధానం అనుగ్రహించబడుతుంది అనంటే దేవుని బిడ్డలారా, చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీకి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందామండి. దేనిని గురించి చింతపడకుడు గాని, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట ప్రియ దేవుని బిడ్డలారా? ఏం చెప్తున్నాడంటే దేవాది దేవుడు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే వారి జీవితంలో దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని దాని యొక్క వాక్యంలో రాయబడిన మాట, దేనిని గూర్చి కూడా మీరు చింతపడొద్దు. హల్లెలూయా. ఈ దేనిని గూర్చి కూడా మనం చింతపడకూడదు. ఈరోజు చాలా మంది కూడా చేస్తున్న పని ఏంటంటే చింతిస్తూ ఉంటారు, ప్రతి దానికి చింతపడుతూ ఉంటారు. ఈ కష్టం ఏంటి, ఈ శోధన ఏంటి, ఈ బాధ ఏంటయ్యా, ఈ అనారోగ్య పరిస్థితులు ఏంటయ్యా, ఈ పోరాటాలు ఏంటయ్యా, ప్రతిరోజు కూడా చింతిస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, ఈ సమస్య ఎలా తొలగిపోద్ది, ఇది తొలగిపోదేమో, ఈ బాధ తీరిపోదేమో, ఈ అప్పు నేను తీర్చలేనేమో, ఇక నేను ఉద్యోగం పొందుకోలేనేమో, నాకు వివాహం కాదేమో, నా బిడ్డల జీవితంలో మేలు జరగదేమో, నా బిడ్డల జీవితంలో ఉద్యోగాలు రావేమో, ఇక ఇదే చింత, ఇదే బ్రతుకు. ఎంతో మంది చింతిస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు చింతించడం వల్ల నీ యొక్క ఎత్తు ఏమన్నా ఎక్కువ చేసుకోగలుగుతావా, నీ యొక్క ఎత్తు ఏమన్నా తక్కువ చేసుకోగలుగుతావా అంటే, నువ్వు చింతించడం వల్ల నీ సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందా? నువ్వు చింతపడటం వల్ల నీ ఇబ్బంది ఏమైనా తొలగిపోద్దా? దేవుని బిడ్డ, చూడండి, ఎంతో మంది చింతించి ఈ రోజున ఆ చింతతోనే చనిపోతున్న వారు ఎంతలో ఉన్నారు. ఆ చింతే వారిని సమాధి చేసేస్తుంది. ఆ చింత వారికి హృదయంలో సమాధానం లేకుండా చేస్తుంది. దేవుని బిడ్డ, కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, నీకున్న సమస్యను బట్టి నువ్వు చింతించొద్దు.
నీకున్న చిన్న సమస్యను బట్టే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? చిన్న అనారోగ్యాన్ని బట్టే ఎందుకు చింతిస్తున్నావు? చిన్న అప్పును బట్టే ఎందుకు ఈ రోజున నీ సమస్య చిన్నదైనా, ఒకవేళ నీ చిన్న సమస్య పెద్దదైనా, నీ అనారోగ్యం పెద్దదైనా చిన్నదైనా నువ్వు చింతపడొద్దు, కృంగిపోవద్దు. చింతిస్తూ ఎంతో మంది కృంగిపోతున్నారేమో. దేవుని బిడ్డ, ఈరోజు నీ యొక్క ఇక్కడ ఈ స్థలాల్లో ఉన్న నువ్వు కూడా నీకున్న అప్పును బట్టి కృంగిపోతున్నావా? చింతిస్తున్నావా? ఈ అప్పు నేను తీర్చలేనేమో అనుకుంటూ చింతిస్తున్నావా? ఈ యొక్క అనారోగ్య సమస్య తొలగిపోదని అంటున్నావా? డాక్టర్ చుట్టూ తిరిగానండి, వేసారిపోయి వచ్చానండి, ఎన్నో మందులు వాడానండి, అయినా నా రోగం తొలగిపోలేదు, నా సమస్య తీరిపోలేదు, నా సమస్య పరిష్కారం కాలేదు అని ఒకవేళ చింతిస్తున్నావా? ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళానండి, అయినా కూడా నాకు ఉద్యోగం రాలేదు, అయినా నా పిల్లలకు ఉద్యోగం రాలేదు, అయినా ఇంకా నా బిడ్డలకు ఉద్యోగం రాదేమోనని చింతపడుతున్నావా? ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, కానీ ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు, నా బిడ్డకి వివాహం జరగదేమో అని బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి వివాహమై, కానీ ఇంకా నా గర్భం తెరవబడలేదు, ఇంకా నాకు బిడ్డలు పుట్టరేమో అని ఒకవేళ చింతపడుతున్నావా? దేవుని బిడ్డ, ఏ సమస్యను బట్టి నువ్వు చింతిస్తున్నావు నానా? ఏ సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావు? చింతించి ఈరోజు నీ శరీరం బలహీనమైపోయింది కదా, ఈరోజు నువ్వు చింతించి ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా, ఈరోజు నువ్వు చింతించి నీ సమస్య ఏది పరిష్కరించుకోలేకపోతున్నావు కదా. దేవుని బిడ్డ, కొంతమంది చింతపడి ఎవరి దగ్గరకో తిరుగుతారు, వెళ్తారు, మనుషుల దగ్గరికి వెళ్తారు, మనుషులకు చెప్పుకుంటారు, మనుషులకు చెప్పుకొని బాధపడుతూ ఉంటారు, మనుషులు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, కానీ నీకు సమాధానం అనేది రావట్లేదు కదా, నీకు శాంతి అనేది రావట్లేదు, నీ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి కదా. ఈరోజు నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరికి సమాధానం ఆయన అనుగ్రహిస్తాడంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండినప్పుడు నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య ఏదైనా కానీ ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుంది? అది అప్ప, అనారోగ్య సమస్య, నింద, వేదన, శోధన, బాధ, నీకు ఏదైనా సరే ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుందా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు మొర్ర పెట్టవలసిన అవసరం లేదు, ఎవరికి వెళ్ళి చెప్పుకొని నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, లేకపోతే నువ్వే చింతించి కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ నీ బాధను అర్థం చేసుకునే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ సమస్యలు ఏదైతే పరిష్కరించగలడో నీ మనవి ఆలకించే ఆ దేవుని దగ్గర నువ్వు రాగలిగి ఆయన పాద సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ దేవాది దేవుడు నీ కోసం ఆయన కదిలే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడండి. ఏ సమస్య అయితే నీకు సమాధానం దోచుకుందో, ఏ సమస్య అయితే నిన్ను చింతలోకి నడిపించిందో, ఏ సమస్య అయితే నిన్ను కృంగుదలకు నడిపించిందో ఆ పరిస్థితులన్నీ నీ దేవుడు తొలగించి ఆయన నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ మనవి ఆలకించే దేవుడు నీకున్నాడు. నువ్వు మొర్ర పెట్టుకునే దేవుడు నీకున్నాడు. నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీకున్నాడు. నీ బాధను, నీ యొక్క మొర్రను ఆలకించే దేవుడు నీకున్నాడు. అందుకే నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. మీ దేవుని బిడ్డ, ఎంతో మందికి అర్థం అవ్వక అన్నీ కూడా ఏవేవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ ఈ ప్రార్థన అయితే చేయట్లేదండి. ఎంతో మంది చెప్తారు, ఆ తల్లి దగ్గరికి వెళ్తారు, ఈ తల్లి దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎంతో డబ్బు ఖర్చు చేసుకుంటున్నారు, కానీ ప్రార్థనే చేయలేకపోతున్నారు. ఉదయకాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవాది దేవుడిని సమస్యలన్నీ తొలగించి నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో దూరం నుంచి వచ్చావు కదా, ఎంతో ప్రయాసపడి వచ్చావు కదా, దేవుడు నిన్ను చూస్తాడని వచ్చావు కదా, ఎంతో వ్యాధితో, బాధతో, రోగంతో, సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఎంతో మంది దగ్గరికి వెళ్ళావు, ఎక్కడ పరిష్కారం కాలేదు, ఎక్కడ నీకు సమాధానం రాలేదు, కానీ ఈరోజు నువ్వు రావాల్సిన స్థలానికి వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన నీవేం చేయాలంటే నీ దేవునికి నీ బాధను చెప్పుకోవాలి. దేవుని సన్నిధానంలో నీకున్న సమస్యను ఆయనకు చెప్పు. ఎందుకనంటే నీ దేవుడు వినే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ దేవుడు ఎవరంటే నీ మూలుగులు వింటాడు ఆయన. నీ సమస్యను గూర్చి నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు వింటాడు ఆయన. నీ బాధను గూర్చి ఆయనకు దగ్గర నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు వింటాడు ఆయన.
దేవుని బిడ్డ 430 సంవత్సరాలు వారి బాధ ఎవరికి చెప్పుకున్నారు? దేవునికి చెప్పుకున్నారు. హల్లెలూయా. మొర్ర వారికి పెట్టి ఉన్నారు, దేవునికి మొర్ర పెట్టి ఉన్నారు వారు. దేవుని బిడ్డ, ఎందుకనంటే వారికి సమాధానం లేని పరిస్థితి, వారికి సంతోషం లేని పరిస్థితి. ఎందుకంటే ఫరో చేతి కింద వారు మ్రగ్గిపోతున్న దినాలు అవి. దేవుని బిడ్డ, నరక యాతన పెడుతున్నాడు ఆ యొక్క ఫరో. శాంతి లేదు, సమాధానం లేదు. ప్రతిరోజు బాధే, ప్రతిరోజు సమస్యే, ప్రతిరోజు విచారమే, ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు కష్టమే. ప్రతిరోజు కూడా ఎంతో కూడా కష్టం పడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమయంలో వారు ఏవేవో ప్రయత్నాలు అయితే వారు చేయలేదు, కానీ వారు దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, వారు మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొర్ర విన్నాడు. వారికున్న ఆ బంధకాల నుంచి దేవుడు వారికి విడుదలిచ్చాడు. హల్లెలూయా. ఏ సమస్యతో వారు బాధించబడుతున్నారో, ఏ బంధకాల్లో వారు మ్రగ్గిపోతున్నారో, ఏ సమస్య వారికి శాంతి లేకుండా సమాధానం లేకుండా చేసిందో, ఆ సమస్య నుంచి వారికి విడుదల కలిగి చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నువ్వు ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ అనారోగ్య సమస్యలో నువ్వు అల్లాడిపోతూ ఉన్నా, ఏ యొక్క నిందలు, వేదనలు, శోధనలు, కష్టాలు నీ శాంతిని దొంగిలించిన, నీ సమాధానం, నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తున్నా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే దేవాది దేవుడు నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగించి నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే కదా ఒక తల్లి ఎంతో వేదనలో ఉంది, ఎంతో నిందలో, ఎంతో అవమానాల్లో ఒక సహోదరి బాధపడుతూ ఉందండి. వారి యొక్క తోటి సహోదరి తను ఎంతగానో నిందిస్తుంది, అవమానపరుస్తుంది. ఎందుకో తెలుసా? తనకు బిడ్డలు లేరని, తనకు బిడ్డలు లేరని భర్త మరి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే హన్నాను చూసి ప్రతిరోజు ఎంతగానో అవమానపరుస్తుంది, ఎంతగానో అవమానకరమైన మాటలు, నిందలు, ఆ బాధలు తట్టుకోలేకపోతుంది హన్న. ఎంతో హృదయ వేదన, ఎంతో భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డ, తనకు బిడ్డలు లేకపోవడాన్ని బట్టి, అనేక నిందలు తన జీవితంలో రావడాన్ని బట్టి సమాధానం లేదు, తన జీవితంలో నెమ్మది లేదు. భర్త అంటున్నాడు, అన్నా నేను నీకున్నాను కదా, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కదా, మరి నేను నీకున్నాను కదా, నేనేమంటలేదు కదా, నీకు బిడ్డలు లేరని నేనేం నిందించట్లేదు కదా, నేనేం అవమానపరచట్లేదు కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు అని హన్నాతో భర్త అంటున్నా కూడా హన్నా బాధ తొలగిపోవట్లేదండి, హన్నా వేదన తొలగిపోవట్లేదండి. తన జీవితంలో తన తోటి సహోదరి అంటున్న ఆ పెనిన్న అంటున్న మాటలే తను ఎంతగానో గాయపరుస్తున్నాయి. తన జీవితంలో బిడ్డలు లేని పరిస్థితి తనకు ఎంత అవమానాన్ని తీసుకొస్తుంది, ఎంతో నిందలు తీసుకొస్తుంది, తట్టుకోలేకపోతుందండి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితులు ఉన్నావా? నీకు కూడా బిడ్డలు లేకపోవడాన్ని బట్టి ఒకవేళ నిన్ను కూడా అనేక మంది అవమానిస్తున్నారా, నిందిస్తున్నారా? నీ భర్త కూడా అంటున్నాడా, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను అంటున్నాడా, నువ్వు నాకు అవసరం లేదంటున్నాడా? ఒకవేళ అటువంటి బాధలో ఉన్నావేమో, అటువంటి వేదనలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. అందుకే ఒకవేళ ఈరోజు నీ జీవితంలో బిడ్డలు లేకపోవడాన్ని బట్టి, అనేక మందిని నిందించడాన్ని బట్టి ఒకవేళ సమాధానం లేదేమో నీ జీవితంలో, ఈరోజు నీ హృదయంలో కలవరంతో ఉన్నావేమో, ఈరోజు కలవరంతో నీ వర్తమానం లైవ్ ద్వారా వింటున్నామేమో. నీ బాధ ఎవరికి అర్థం కావట్లేదు కదా, నిన్నెవరో పట్టించుకోవట్లేదు కదా. అవును, దేవుని బిడ్డ, తన బాధ ఏంటో భర్తకు అర్థం కావట్లేదు. తను ఎంతగా నిందించబడుతుందో, దానివల్ల ఆ నిందల వల్ల తను ఏ రీతిగా కలవరపడిపోతుందో, ఎంత నెమ్మది లేని పరిస్థితుల్లో అనుభవిస్తుందో భర్తకు అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. భర్త కాదు, ఎవరికి కాదు, నేను చెప్పుకోవాలి, నా దేవునికి నేను చెప్పుకోవాలని దేవుని ఆలయంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా. షిలోహులో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళిపోయింది. ఆ దేవునికి మూలుగులతో తన ఆత్మను కుమ్మరించి దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టుకుంటుంది. తన దేవునికి బాధ చెప్పుకుంటుంది. అయ్యా, దీనురాలిని నన్ను జ్ఞాపకం చేసుకో, ఎంత నిందించబడుతున్నానో, ఎంత అవమానపరచబడుతున్నానో, ఎంత అవహేళన చేయబడుతున్నానో. నా భర్తే నాయనా, అయ్యా నన్ను కాదని వేరే స్త్రీని వివాహం చేసుకున్నాడు, నాకు పిల్లలు లేరని. ఆ స్త్రీ, వచ్చిన స్త్రీ ఏమో నన్ను అవమానపరుస్తుంది, నన్ను నిందిస్తుంది, నాకు బిడ్డలు లేరని ప్రతిరోజు శోధిస్తుంది. అయ్యా
ఆ బాధ నాకెంతో గాయాన్ని రేపుతుంది. నా మనసులో నెమ్మది ఉండట్లా. ఆ బాధ నాకు శోధన కలుగజేస్తుంది. భుజించాలనుకుని వెళ్తున్నాను, కానీ భోజనం చేయలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, సరైన నిద్ర పట్టట్లేదు. నాకు కారణం సమాధానం ఉండట్లేదయ్యా, శాంతి ఉండట్లేదయ్యా. నా జీవితంలో నీ నిందలు, ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను. అవును, నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా. నీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, నీ జీవితంలో ఉన్న అవమానాన్ని బట్టి నిన్ను కూడా నీ భర్త అనేక రీతిలుగా శోధిస్తుంటే, బిడ్డలు లేరని నీ అత్తమావులను శోధిస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా, పని చేస్తున్నావే కానీ నీ హృదయంలో నెమ్మది లేదు కదా, ఏదో చేస్తున్న మనిషి ఉన్నావనే కానీ నీ హృదయం అంతా కలవరంతో ఉంది కదా, ఎంతో బాధపడుతున్నావు, ఎంతో కృంగిపోతున్నావు కదా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఆ బిడ్డ కూడా హృదయం అంతా బాధ, వేదన, నిద్రలేని రాత్రులు గడుపుతూ దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంటుంది, అయ్యా నా బాధ నా భర్తకు అర్థం కావట్లా, నా బాధ ఏ మనుషుడు అర్థం చేసుకోవట్లేదు అయ్యా, ఈ నింద వేదన నన్ను ఎంతగానో బాధ పెడుతుందయ్యా అని దేవుని పాదాల దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటుందండి. మొర్ర పెట్టుకునే, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకొక్క కుమారునివ్వు, నా నింద కొట్టివే ప్రభువా. ఈ నింద నాకు శాంతి లేకుండా చేస్తుంది, ఈ నింద నాకు మనశ్శాంతినివ్వట్లేదు అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో అడుగుతున్నప్పుడు అక్కడున్న యాజకుడు అనుకున్నాడంట. యాజకుడు అంటున్నాడు, ఉదయమే వచ్చి ఎందుకమ్మా మత్తురాలవై, ఎందుకు ఉదయకాలమే ద్రాక్ష రసం తాగి వచ్చి దేవుని ఎదుట దేవుని మందిరంలో ఏంటమ్మా ఈ పనులు, ఉదయకాలమే వచ్చి ఏంటి మత్తురాలవై మూలుగుతున్నావేంటి, తూలుతున్నావేంటి అని యాజకుడు అంటున్నాడు. కానీ ఆ యాజకుడు తండ్రి, అయ్యా నేను తోలట్లేదు, తాగలేదు, నేను నా బాధ నా దేవునికి నేను చెప్పుకుంటున్నాను, నా బాధను అర్థం చేసుకునే దేవునికి, నన్ను పట్టించుకునే దేవునికి, నా హృదయాల్లో నెమ్మదినివ్వగలిగిన దేవునికి, నా హృదయంలో నా శాంతిని తీసివేసి శాంతినివ్వగలిగిన దేవునికి నేను మొర్ర పెట్టుకుంటున్నానయ్యా. అవునండి, నీ ప్రక్కనున్న మనుషులకు అర్థం కావదు నీ బాధ. ఎవరి దగ్గర చెప్పుకుంటే నీ బాధ ఎవరు వింటారో, ఎవరు నీకు సమాధానాన్ని ఇవ్వగలుగుతారో, ఎవరు నీకు శాంతిని ఇవ్వగలుగుతారో. దేవుని బిడ్డ, ఏ మనుషుడు నీకు శాంతినివ్వలేడు, ఏ మనుషుడు నీకు సమాధానాన్ని ఇవ్వలేరు. దేవుని బిడ్డ, నీ మూలుగులు విని, నీ ప్రార్థనను అర్థం చేసుకొని, నీ బాధను అర్థం చేసుకొని, నీ బాధను పట్టించుకొని, నీ కన్నీళ్లను అర్థం చేసుకొని, నీ సమస్యను తీర్చగలిగిన నీ దేవునికి నీ బాధ అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, అందుకే దేవుని దగ్గరికి వచ్చి ఆమె మొర్ర పెట్టుకున్నప్పుడు ఆ యొక్క యాజకుడు అంటున్నాడు, ఇప్పుడు ఇశ్రాయేలీయుల దేవునికి నువ్వు మొర్ర పెట్టుకున్నావా, అయితే నీ దేవుడు నీ మనవి ఆలకించి నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా చక్కని కుమారుని ఇచ్చునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవును, దేవుడు సన్నిధానంలో ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో ఆ ప్రార్థన దేవుడు విని, దేవుడంట హన్నాను జ్ఞాపకం చేసుకుని తన గర్భాన్ని తెరిచి సమూయేలును అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రార్థన తన జీవితంలో ఉన్న ఆ నిందను కొట్టివేసింది. ప్రార్థన తన జీవితానికి సమాధానాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రయత్నము చేయలేదు. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఒకవేళ హన్నా గర్భం తెరవబడేది కాదు. ఎప్పుడు నిందలతోని ఉండి తన జీవితం అసమాధానంతోనే ముగిసేది. కానీ అసమాధానం నుంచి విడుదల పొందుకునే, సమస్యను పరిష్కరించే, సమాధానం ఇవ్వగలిగిన దేవాది దేవునికి వచ్చి ప్రార్థన చేసింది కనుక తన సమస్య తొలగిపోయింది, తన కష్టం తీరిపోయింది, తన నింద తొలగిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు నీ నింద ఏదైనా, ఈరోజు నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ అప్పు ఏదైనా, నీ అనారోగ్య సమస్య ఏదైనా, నీ అవమానం ఏదైనా, ఇదిగో నువ్వు వచ్చి నీ దేవుని పాదాల దగ్గర నువ్వు పెట్టుకొని ఆయన పాదాల దగ్గర నీ బాధ అంతా చెప్పుకుంటే నీ బాధ వినే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనవి ఆలకించి నీకు సమాధానాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు కలత చెందవలసిన అవసరం లేనే లేదు. దేవుని బిడ్డ, ఆయన నీకు సమాధానం ఇస్తాడు ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే. ఒక నిరుద్యోగి ఉన్నవా? నీ బిడ్డలు నిరుద్యోగులుగా ఉన్నారా? ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా? ఉద్యోగాలు లేకపోవడాన్ని బట్టి కొంతమందిని చూస్తాం, ఉద్యోగాలు లేకపోతే ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, ఒంటరిగా ఉంటారు. కొంతమంది ఫోన్ చేస్తుంటారు,
మా బాబు ఎంతో చదువుకున్నాడండి, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడండి, కానీ ఉద్యోగం రావట్లేదు. ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు, కానీ రిజెక్ట్ అయ్యి వచ్చేస్తున్నాడు. అందుకని అప్పటి నుంచి కూడా తన తోటి వారందరూ ఉద్యోగాలు పొందుకున్నారు, కానీ తనకి ఉద్యోగం రావట్లేదని ఒంటరిగా కూర్చున్నాడండి. ఒక్కడే ఉంటున్నాడు. మేము మాట్లాడట్లేదు, మేము పలకరించినా పలకట్లేదు. ఎందుకనంటే సమాధానం లేదు, తన జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు. ఆ నిరుద్యోగ సమస్య తన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ బిడ్డల పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలిగితే ఆ సమస్య అనేది తొలగిపోతుంది. నీ జీవితంలో సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ భర్త మారట్లేదా, నీ బిడ్డలు మారట్లేదా? ఈరోజు నీ ఎవరు మారకపోయినా నీ జీవితంలో సమాధానం లేదేమో. ఒకవేళ త్రాగుబోతు భర్తతో హింసించబడుతున్నావా? ఒకవేళ మారు మనసు లేని బిడ్డల ద్వారా శోధించబడుతున్నావా? ఈరోజు ఆ సమస్య నిన్ను సమాధానం లేకుండా చేస్తుందా? ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెట్టుకో. నీ పరిస్థితులన్నీ దేవుడు చక్కపరిచి సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. నీ భర్తకు రక్షణ, నీ బిడ్డలకు రక్షణ దేవుడు కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ రోగం భయంకరమైందా, అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగావు కానీ, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఆశ్రయించావు కానీ ఈరోజు నీ రోగం పోలేదు కదా. ఎంతో మంది డాక్టర్లు ఒకవేళ చూసి నేను విడిచిపెట్టారేమో, అయినా కూడా అయ్యా నాకు స్వస్థత రాదని డాక్టర్లు చెప్తున్నారు. అయ్యా నన్ను ఎవరు కనికరించేవారు లేరు, కృప చూపేవారు లేరు, నేను చనిపోతానని అంటున్నారు డాక్టర్లు. ఇక నేను చనిపోవాల్సిందేనా, ఇక నేను బ్రతకనా, ఈ రోగం పోదా అని ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే ఎంతటి రోగమైనా దేవుడు నిన్ను స్వస్థపరిచి నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ లేనే లేదు. ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ బిడ్డలకు వివాహం జరగడం అసాధ్యమని అనుకుంటున్నావా? ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డలకు మంచి సంబంధాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అలాగే చివరిగా ఇంకెవరికి దేవుడు సమాధానం ఇస్తాడు అనంటే, ఇప్పుడు దేవుని పిల్లలారా, ఎవరు మనం ఏమి కలిగి ఉంటే దేవుని సమాధానం మనం పొందుకుంటాము అనంటే, చూడండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచన భాగంలో రాయబడిన మాట, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంట? పూర్ణ శాంతి. ఎప్పుడంట? దేవుని మీద ఆనుకొనినప్పుడు. హల్లెలూయా. ఎవరికి సమాధానం వస్తుంది, ఎవరికి శాంతి ప్రసాదించబడుతుంది, ఎవరి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎవరి నింద కొట్టివేయబడుతుంది, ఎవరి అనారోగ్యం తొలగిపోయి సమాధానం వస్తుంది, ఎవరి యొక్క కన్నీళ్లు తొలగిపోయి సమాధానం కలుగుతుంది అని అంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, దేవుని మీద నువ్వు డిపెండ్ అవ్వగలిగితే దేవుడు నీకు పూర్ణ శాంతిని కలుగు చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం దేవుని మీద ఆనుకుంటామా? ఆనుకోం కదా. కొంతమంది ఏం చేస్తారంటే వారి బలం మీద ఆనుకొని వారి కుటుంబంలో వచ్చిన సమస్యను, వారి కుటుంబంలో వచ్చిన బాధలను, వారి కుటుంబంలో వచ్చిన నిందలను, వారి జీవితంలో వచ్చిన అనారోగ్య సమస్యలను వారు పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు కదా. వారి బలం మీద ఆధారపడుతూ ఉంటారు. నాకు నేనుగా సమస్యలను పరిష్కరించుకోగలనండి అని అంటారు కొంతమంది. వారి బలం మీద ఆధారపడుతూ ఉంటారు కొంతమంది. వారి బలం మీద ఆధారపడి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి, అది అప్పే కావచ్చు, ఒకవేళ నిందే కావచ్చు, ఒకవేళ ఏదో అనారోగ్య సమస్య కావచ్చు, ఏదైనా సరే అది పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యలు పరిష్కారం కాక, ఆ యొక్క అశాంతి తొలగిపోక, ఆ అసమాధానం తొలగిపోక జీవితాల్లో అలాగే శూన్యంగా మిగిలిపోయి ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొంతమంది అధికారుల మీద ఆధారపడతారు. కొంతమంది ఏం చేస్తారు? అధికారుల మీద ఆధారపడతారు. కొంతమంది అధికారులు నమ్ముకుంటారు, అధికారుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఏంటంటే ఆ అధికారి అన్నారండి, ఉద్యోగం ఇస్తానండి, నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు, నీ సమస్యని పరిష్కరిస్తానన్నారు. అలాగే ఆ రాజకీయ నాయకుడు చెప్పారు ఈ సమస్య తొలగిపోద్దన్నారు అని కొంతమంది రాజకీయ నాయకుల మీద, కొంతమంది అధికారుల మీద ఆధారపడతారు, కొంతమంది వారి జ్ఞానం మీద ఆధారపడతారు కదా. వారి జ్ఞానం చేత వారి సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్ల మీద ఆధారపడతారు,
ఈ రోగం వచ్చినట్లయితే ఇదిగో పలానా డాక్టర్ తొలగిస్తాడంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుందని, విడుదల వస్తుందని కొంతమంది మరి డాక్టర్ల మీద ఆధారపడి ఈ రోజున సమస్యలు తొలగిపోక, కష్టాలు తొలగిపోక, ఆ వరకున్న ఇబ్బందులు తొలగిపోక, రోగాలు తొలగిపోక ఈ రోజున ఎంతో మంది మరి కలవరంతో నిండిపోతున్న వారు ఉన్నారు. సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఎంతో మంది భార్య భర్తలు విడిపోయి, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, ఎంతో మంది పెద్దలను ఆశ్రయిస్తారు కదా. గ్రామాల్లో పెద్దలు ఉంటారు, పంచాయతీలు ఉంటాయి, వారి దగ్గరికి వెళ్తారు, వారి మీద ఆధారపడతారు. మా కుటుంబాన్ని వారైతే కలపగలరని వారి మీద ఆధారపడి భార్య భర్తలు వెళ్ళి పాపం వారి దగ్గర వెళ్ళి నిలబడుతూ ఉంటారు. వారు ఎన్నో మాటలు చెప్తారు. ఒక పంచాయతీ అయితే 2 పంచాయతీలు అవుతాయి, 3 సార్లు అవుతాయి, 4 సార్లు అవుతాయి, అయినా కూడా సమాధానం అనేది రాదు. వారి కుటుంబంలో వచ్చిన సమస్య క్లియర్ అవ్వట్లేదు. ఎంతోమంది కోర్టులకు వెళ్ళి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ రోజున కోర్టుల మీద ఆధారపడుతున్నారు, లాయర్లు నమ్ముకుంటున్నారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, వారు నమ్ముకొని వారి చుట్టూ తిరిగి ధనమంతా ఖర్చు చేసుకొని ఈ రోజు నిస్సహాయంగా మిగిలిపోయి సమాధానం లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జ్ఞానం మీద ఆధారపడి నీకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేయాలా? ఎన్నిసార్లు నువ్వు సొంత ప్రయత్నాలు చేసి నీ సమస్య క్లియర్ గాక ఈ రోజు నన్ను ఎంతగానో కృంగిపోయిన పరిస్థితులు లేవా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ డబ్బు మీద కాదు, నీ ధనం మీద కాదు, నీ జ్ఞానం మీద కాదు, అధికారుల మీద కాదు, ఒకవేళ రాజకీయ నాయకుల మీద కాదు నువ్వు ఆధారపడవలసింది నీ దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు మాత్రమే. హల్లెలూయా! ఎలాంటి శాంతి అంటే పూర్ణ శాంతి నీకు కలుగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే నీ సమస్య కుక్కటి వేళ్ళతో లాగి పారేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! దాని బీజం కూడా లేకుండా చేసే దేవుడై ఉన్నాడు. ఆ సమస్య ఛాయలో కూడా కనపడకుండా తీసివేసే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆనుకునేటప్పుడు, నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీకు ఏ శత్రువును కూడా నిన్ను ఉంచడు, నీకు ఉంచడు. ఏ యొక్క అనారోగ్యం కూడా నీలో ఉంచడు ఆయన. ఏ శోధన నీకు ఆయన ఉంచడు. అన్నిటి నుంచి నీకు విడుదలిచ్చి నేను పూర్ణ శాంతి గలవానిగా చేసేస్తాడంట. హల్లెలూయా! హల్లెలూయా! ఈ లాజిక్ ఒక్క ఆయనకి అర్థమైంది. ఆయన పేరు దావీదు. హల్లెలూయా! హల్లెలూయా! దావీదు చూడు ప్రియ దేవుని బిడ్డ, ఆయన దగ్గర బలం ఉంది. ఆయన ఒక రాజు అయి ఉన్నాడు. ఆయన దగ్గర పనివారు చాలా మంది ఉన్నారు. అయినా కూడా సమస్యలు ఎదురవుతున్నప్పుడు, శత్రువులు ఎదురవుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు, రోగాలు ఎదురవుతున్నప్పుడు, అనేక బలహీనతలు తనకి ఎదురవుతున్నప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన అంటున్నాడు, యెహోవా నీవే నా ఆధారమయ్యా అని. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ఆయన మనుషుల మీద ఆనుకోలా, బలం మీద ఆనుకోలా, ధనం మీద ఆనుకోలా, వెండి మీద ఆనుకోలా, బంగారం మీద ఆనుకోలా, నీకున్న బంధు వర్గాల మీద ఆయన ఆనుకోలేదు. ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా! అందుకనే దేవాది దేవుడు ఆయన 21 సంవత్సరాలు శత్రువు తనను తరుముతున్నా దావీదును ఒక్కడు కూడా ముట్టుకోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలా? హల్లెలూయా! హల్లెలూయా! శత్రు శాసాన్ని నిర్మూలపరిచేశాడు దేవుడు. దావీదుకు శాంతిని అనుగ్రహించాడు దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కూడా అంతే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శత్రువు నీకైతే ఏ శత్రువు నీ నిద్ర లేకుండా చేస్తున్నాడు, ఏ శత్రువు నేను ఇబ్బంది పెడుతున్నాడు, ఏ శత్రువు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాడు, ఏ శత్రువు నీ శాంతిని దొంగలించాడు, ఏ అనారోగ్యం నీ శాంతిని దొంగలించింది, ఏ ఒక మరి అప్పులు నీ శాంతిని దొంగలించే, ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నిందల, వేదనల, బలహీనతల, ఒకవేళ ఇరుగు పొరుగు వారు ఏవైతే శత్రువులు నీ మీద నీ రోజున యుద్ధం ప్రకటిస్తున్నారో, యుద్ధం చేస్తున్నారో, నీకు శాంతి లేకుండా చేస్తున్నారో, ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు. నువ్వేం చేయాలి? దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా! ఒక్కటే అనాలి. ఏమనాలి? యెహోషాపాతు అదే చేశాడండి. యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా ఈ గొప్ప సైన్యాన్ని ఎదురించడానికి మాకు బలం లేదు, అయ్యా మాకు శక్తి లేదు, నేను నా బలం మీద ఆధారపడట్లా, నా సైన్యం మీద ఆధారపడట్లా, నా దిక్కు నువ్వే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! నా ఆధారం నువ్వే ప్రభువా. అయ్యా ఈ సమస్యను
ఈ శత్రు సమూహాన్ని నువ్వు నిర్మూలపరిచి నాకు శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, గొప్ప విజయాన్ని ఇచ్చి నాకు సమాధానం ఇస్తావని యెహోషాపాతు దేవుడి మీద ఆధారపడినప్పుడు యెహోషాపాతుకి దేవాది దేవుడు యెహోషాపాతు పక్షాన్ని నిలిచి శత్రు శేషాన్ని నిర్మూలపరిచి సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. అదే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మీద ఆనుకున్న వ్యక్తివే అయితే, దేవుని మీద ఆధారపడిన వ్యక్తివే అయితే, నీ బలం మీద కాక, నీ శక్తి మీద కాక, నీ జ్ఞానం మీద కాక, నీ బంధువు మీద కాక, నీ స్నేహితుల మీద కాక, నీ డబ్బు మీద కాక, నీ ధనం మీద కాక, నీ బంగారం వెండి మీద కాక, నీ దేవుని మీద నువ్వు ఆధారపడే వ్యక్తివే అయితే, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీద ఆనుకున్నట్లయితే నీకు పూర్ణ శాంతి కలగబోతుంది, పూర్ణ శాంతి కలగబోతుంది, పూర్ణ శాంతి కలగబోతుంది. నీ సమస్యలన్నీ పూలుస్తాబడబోతున్నాయి, నీ శత్రువులు లయపరచబడబోతున్నారు, నీ కష్టాలు తీరిపోబోతున్నాయి, నీ రోగాలు లయపరచబడబోతున్నాయి, నీ అప్పుల కాడి విరిగిపోబోతుంది, నీ దుఃఖ పరిస్థితులు కొట్టివేయబడుతున్నాయి. దేవాది దేవుడు నిరుద్యోగ సమస్యను కొట్టేస్తున్నాడు. ఆయన నీకు మంచి సంబంధాలు దేవుడు కలగజేయబోతున్నాడు, నీ గర్భాలు తెరవబడబోతున్నాయి. దేవాది దేవుడు నేను పూర్ణ శాంతి కలవరిగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే వారి కోసం దేవుడు దిగే దేవుడై ఉన్నాడు, వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చే దేవుడై ఉన్నాడు. వారు ఎవరైతే ఆధారపడతారో వారి కష్టాల్లోనికి దిగే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు, వారి సమస్యలకు దిగే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు, వారి కన్నీటి పరిస్థితులకు వచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు, వారి నిందలు కొట్టివేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దైవ జనమా, ఈ యొక్క పగటి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? నీకెందుకు శాంతి దొరకట్లా? ఎందుకు నీకు సమాధానం రావట్లా? నీ పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉంటున్నాయి. నువ్వు దేవుని బిడ్డవే అని చెప్పుకుంటున్నావు, దేవుని మందిరానికే వస్తున్నావు. ఆయన అన్నారు, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. దేవుడు అన్నాడు. కానీ నీకు ఆ శాంతి ఎందుకు రావట్లా? ఆ సమాధానం ఎందుకు రావట్లా? ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆయన మీద ఆనుకునే వ్యక్తిగా నువ్వు లేవు. నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? దేని మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద నువ్వు ఆనుకుంటున్నావు? అందుకనే నీ పరిస్థితులు అలాగే ఉండిపోతున్నాయి. నీ యొక్క పరిస్థితులు ఏమాత్రం మార్పు రావట్లా. నిందలు అలా ఉన్నాయి, అవమానాలు అలా ఉన్నాయి, అలాగే నీకున్న కష్టాలు అలాగే ఉంటున్నాయి. కానీ రాత్రి ఈ యొక్క దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నారు, నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివి అయితే, దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయగలిగిన వ్యక్తివి అయితే, నువ్వు దేవుని హృదయపూర్వకంగా దేవుని శక్తిని నువ్వు తెలుసుకున్న వ్యక్తివి అయితే, దేవునికి చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కలవరపడవలసిన అవసరం లేదు. ఏ కష్టం మిమ్మల్ని ఏం చేయదు, ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏం చేయదు, ఏ అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చేయదు, ఏ నిందలు మిమ్మల్ని ఏమీ చేయవు, ఏ రోగాలు మిమ్మల్ని ఏమీ చేయవు, ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఎందుకనంటే నేను మీ పక్షాన ఉంటానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతిని ప్రసాదించేవాడు, సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ పగటి వేళ. దేవుని బిడ్డ, ఈరోజు నీకు సమాధానం ఇచ్చి పంపాలనే దేవుడు ఆశపడుతూ నీతో మాట్లాడుతున్నాడు. నీకు శాంతిని ప్రసాదించి పంపాలనే దేవుడు నీతో ఆశతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున కలవరంతో వచ్చావు, కష్టాల్లో వచ్చావు, కన్నీటి పరిస్థితులు వచ్చావు, రోగాలతో వచ్చావు, అప్పుల్లో వచ్చావు, నిందల్లో వచ్చావు. ఈ రోజున నీ హృదయం అంతా కలవరంతో ఉంది. ఈ రోజు నీ హృదయం అంతా అసమాధానంతో నిండి ఉంది. ఈ రోజు అంత కలవరపడిపోతున్నా, దిగిరిపోతున్నావు. అందుకని ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కలతలన్నీ తొలగించి, నీ కలవరాలన్నీ తీసివేసి నీకు శాంతిని ప్రసాదించి వెళ్ళాలనుకున్నాడు ఆయన. నీకు సమాధానాన్ని తొలగించి వెళ్ళాలనుకుంటున్నాడు దేవాది దేవుడు. ఈ రోజున శాంతి నీ వద్ద కదలబోతుంది. దేవుడి చెప్పే ఒక శాంతిని పొందుకొని వెళ్ళబోతున్నావు. శాంతిని ప్రసాదించే దేవుడు, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, నీ కష్టాలు తొలగించి, నీ ఇబ్బందులు తొలగించి, నీ నిందలు తొలగించి, నీ అవమానాలు తీసివేసి, నీ రోగాలు తొలగించి నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఈ పగటి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ రోజున శిష్యులతో మాట్లాడాడు కానీ ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నానని. మీరు కలవరపడొద్దని అంటున్నాడు, మీరు వెర్రవద్దంటున్నాడు ప్రభువు. ఈ మాట నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావా? ఈ మాట నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావా? ఆ యొక్క సమాధానం దేవుడిచ్చే సమాధానం ఇది. ఆయన అంటున్నాడు, లోకం ఇచ్చినట్లు కాదు,
నేను ఇచ్చేది నా శాంతి, అది పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది, పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. నేను మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను, పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని ప్రభు అంటున్నాడు. ప్రియ దైవజనమా, దేవుని బిడ్డవైన నీవు ఆయన సొత్తైన బిడ్డవు. ఆయన శక్తిని ఎరిగి నువ్వు బ్రతకాలి, ఆయన బలమును ఎరిగి నువ్వు జీవించాలి. ఆయన మహిమ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలి, ఎంత ఉన్నతుడో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంత బలహీనుడివే అయినా, నువ్వు ఎన్ని శక్తి దగ్గర ఆ సమస్యను పరిష్కరించే శక్తిని దగ్గర లేకపోయినా నీ బలం మీద కదా ఆధారపడేది. దేవుని బలం మీద నువ్వు ఆధారపడాలి, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి, దేవుని జ్ఞానం మీద నువ్వు ఆధారపడాలి. దేవుడు నీ శక్తిమని, నువ్వు గొప్ప దేవుడు, నీ దేవుడు ఏదైనా చేస్తాడని నువ్వు ఆయనను నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా అయినా చేయగలడు కదా. భూమిని తలకిందులుగా మార్చగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. శూన్యంలో భూమి వ్రేలాడుతుంది, నీకు తెలుసా? శూన్యంలో భూమి వ్రేలాడుతుందండి, మనం ఉండే భూమి వ్రేలాడుతుంది. ఈ భూమిని వ్రేలాడ చేసిన వాడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆకాశాన్ని వస్త్రం వలె పరిచాడు. చూసావా ఎప్పుడన్నా? ఆకాశానికి ఏమన్నా ఉన్నాయా? ఏమైనా పట్టుకొని ఉన్నాయా? వస్త్రం వలె పరిచాడు. వస్త్రంలో పరిచిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. మేఘాల్లో నీటిని దాచాడు ఆయన, అది కనపడుతున్నాయా? వర్షం వచ్చినప్పుడు కొండలు కొద్ది వర్షం పడుతుంది, ఆ యొక్క నీళ్లు ఎక్కడున్నాయి? మేఘాల వెనుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేస్తాడు ఆయన ప్రజల కోసం, ఆయన ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. బండలను చీల్చాడండి, ఎరుకో గోడలు కుప్పగూల్చాడండి, అరణ్యంలో ఆహారాన్ని సిద్ధపరిచాడండి. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజల కోసం యుద్ధాలు చేశాడు దేవాది దేవుడు, శత్రువులు నిర్మూలపరిచాడు దేవాది దేవుడు. అదే దేవుడు ఈ రోజు నీ మధ్య కూడా కదులుతున్నాడు. నీ రోగం ఏ పాటిదే ఆయన ముందు, నీ అప్పు ఏ పాటిదే ఆయన ముందు, నీ సమస్య ఏ పాటిదే ఆయన ముందు, ఆయన ప్రభావం ముందు, ఆయన శక్తి ముందు, ఆయన బలం ముందు నీ అప్పు నిలవగలుగుతుందా? కోట్ల పైన లక్షల పైన నిలవగలుగుతుందా? ఆయన కోటీశ్వరుడైన దేవాది దేవుడు, ఆయన మహిమల ఐశ్వర్యం కలిగిన దేవాది దేవుడు, శ్రీమంతుడైన గొప్ప దేవుడు ఆయన నీకు ఆకాశవాకులు గొప్పగలిగిన గొప్ప దేవుడు. నీకు సమాధానాన్ని ఇస్తాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అప్పుడు నేమి చేయదు, అప్పుడు నేమి చేయదు. ఆయన పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు. నీ జీవితంలో వచ్చిన నిందని నేమి చేయలేదు, నిందను పరిష్కరించగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు దేవాది దేవుడు, నీ గర్భాన్ని తెరవగలిగిన దేవుడు. మృత తుల్యమైన శర గర్భాన్ని తెరిచాడు నీ దేవుడు. ఆయన ఏదైనా చేస్తాడు నీ కోసం. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు, నీ గర్భం తెరవగలిగిన దేవాది దేవుడు. నీ నింద ఈ రోజు కొట్టివేయాలనుకుంటున్నాడు, నీ గర్భాన్ని తెరిచి పంపాలనుకుంటున్నాడు. ఈ రోజున నీ గర్భాలు ఓపెన్ గా పోతున్నాయి. ఈ రోజున దేవాది దేవుడు కదలబోతున్నాడు. ఈ రోజు నీ శరీరంలోని రుగ్మతలు, ఏ రోగమైతే నీకు సమాధానం లేకుండా చేసిందో, ఏ రోగమైతే నీకు శాంతి లేకుండా చేసిందో, ఏ రోగమైతే నీ నప్పులు పాలు వేసిందో, ఆ రోగాన్ని నిర్మూలపరిచి ఈ రోజు నీకు సమాధానం ఇచ్చి పంపబోతున్నాడు దేవాది దేవుడు. ఈ రోజున ఏ బలహీనత నిన్ను ఆవరించి ఉన్నదో, ఏ దురాత్మ ఈ రోజు నిన్ను ఆవరించి నీ కుటుంబాన్ని పీడిస్తుందో, ఆ అపవాది క్రియలను దేవుడు లయపరిచి నీకు విడుదలిచ్చి నీకు శాంతినిచ్చి పంపాలనుకుంటున్నాడు దేవాది దేవుడు. ఈ రోజు నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ సమస్యతో నేను వచ్చి ఉండొచ్చు, నువ్వు ఆయన నమ్మి వచ్చావు గనుక ఆయన బలాన్ని నువ్వు నమ్ముతున్నావని నమ్ముతున్నాను. ఈ రోజు నువ్వు ఎవరైతే ఆయన శక్తిని ఎరిగిన వారే మీరు ఉంటారో, ఎవరైతే అయ్యా ఈ రోజు ఈ పగటి వేళ నన్ను దర్శించుకొని ప్రార్థన చేయగలుగుతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఈ రోజున మీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. మీ సమస్యలన్నీ పరిష్కరించబడి సమాధానంతో వెళ్ళబోతున్నారు. మీ నిరుద్యోగ సమస్యలు కొట్టివేయబడిపోతున్నాయి. దేవాది దేవుడు గవర్నమెంట్తో మాట్లాడతాడు. మీకు నూతనమైన ఉద్యోగాలనైనా రిలీజ్ చేయగలిగిన దేవాది దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి, మీ బిడ్డల గర్భాలు తెరవబోతున్నాయి. దేవుని బిడ్డ, మీ బిడ్డలకు మంచి సంబంధాలు రాబోతున్నాయి. ఏ ఒక సమస్య నీకు కలవరం సృష్టించిందో, నీ శాంతిని దొంగిలించిందో, ఆ సమస్యలన్నీ లయపరచబడబోతున్నాయి. ఏ శత్రువులు నీకు లేపబడ్డారో విరోధంగా, ఆ శత్రువుల దేవుడు కాడి విర్రగొట్టి దేవాది దేవుడు నీకు శాంతిని ప్రసాదించబోతున్నాడు. నమ్ముతున్నారా? ఈ రోజున నమ్మితే మోకరించండి దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానంలో మోకరించు. ఆయన శక్తిని ఎరిగి నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజున ఆయన బలాన్ని ఎరిగి నువ్వు ప్రార్థన చేయి. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను నేను.
థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, శక్తిమంతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ యొక్క పగటి వేళ అయ్యా కలవరాలతో, కలతలతో, కృంగిపోయిన స్థితిలో, అసమాధానంతో అయ్యా, నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక అయ్యా, అప్పులు, అనారోగ్య సమస్యలు అయ్యా, ఇదిగో తండ్రి నైనా ఎన్నో వ్యాధి బాధల్లో నెమ్మది లేకుండా అయ్యా, నెమ్మది కోసం వెతుక్కుంటూ, సమాధానం కోసం వెతుక్కుంటూ ప్రభువా అయ్యా, నా ఈరోజు నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. అయ్యా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నావు అయ్యా, నా సమాధానాన్ని మీకు ఇస్తానని చెప్పిన దేవుడు కదయ్యా. అయ్యా, ఈరోజు ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ఈరోజు నీ మీద ఆనుకొని ప్రభువా అయ్యా, నిన్ను నమ్మి, నీ శక్తిని నమ్మి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నీ బిడ్డలయ్యా. వారిని దర్శించయ్యా. నువ్వు ఎవరికి సమాధానం ఇస్తావో మాట్లాడుతూ వచ్చావయ్యా. ఎవరైతే నీ శక్తిని ఎరుగుతారో, ఎవరైతే నీ యొక్క కృపను తెలుసుకుంటారో, ఎవరైతే నీ బలాన్ని తెలుసుకుంటారో ప్రభువా, ఎవరైతే నీ సన్నిధానంలో నమ్మకంతో ప్రార్థిస్తారో, ఎవరైతే నీ మీద ఆనుకుంటారో ప్రభువా అయ్యా, వారికి నీ పూర్ణ శాంతిని కలుగు చేస్తానని, నీ సమాధానాన్ని ఇస్తానని ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావుదయ్యా. ఒకవేళ ఇప్పుడు వరకు నైనా అయ్యా పరిపూర్తిగా నీ శక్తిని తెలుసుకోలేకపోయారేమో అయ్యా, నీ బలాన్ని తెలుసుకోలేక, నీ మీద ఆధారపడలేకపోయారేమో అయ్యా, నీ సన్నిధానంలో ప్రార్థించే వారు లేకపోయారేమో ప్రభువా అయ్యా, వారిని క్షమించయ్యా. కానీ ఈరోజు నమ్ముతున్నారు, నీ శక్తిని నమ్ముతున్నారు. అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచే దేవుడు అని, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నారు. విశ్వాసంతో నీ మీద ఆధారపడి ప్రార్థిస్తున్నారయ్యా. కనికరించమని అడుగుతున్నారయ్యా. స్వస్థపరచమని ప్రాధాన్యపడుతున్నారయ్యా. సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నారయ్యా. అప్పులు పరిష్కరించమని అడుగుతున్నారయ్యా. రోగాల నుంచి విడుదలమని అడుగుతున్నారయ్యా. గర్భాలు తెరవబడాలని అడుగుతున్నారయ్యా. అయ్యా, మంచి సంబంధాల కోసం అడుగుతున్నారయ్యా. అయ్యా, ఈ రోజు మీరు కదలండి ప్రభువా అయ్యా, కదలండి ప్రభువా. వారిని తాకండి ప్రభువా, వారిని ముట్టుకోనండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థిస్తూ ఉండగానే వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి రోగం, ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. వారి దేహాల్లో ఉన్న ఆ రాళ్ళు కరిగిపోవాలా, ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు, స్టోన్స్ కరిగిపోవునుగాక, ఆ కణితులు కరిగిపోవునుగాక, క్యాన్సర్ కణాలు కాలిపోవునుగాక, హెచ్ఐవి తొలగిపోవునుగాక, నరాల బలహీనత తొలగిపోవునుగాక, ప్రతి వ్యాధి నిర్మూలమైపోవునుగాక. అయ్యా, ఇప్పుడే నైనా గర్భఫలం కోసం ఆశిస్తూ విశ్వాసంతో అయ్యా నైనా వారు చేయబెట్టుకుని ప్రార్థిస్తున్నారయ్యా. నజరేయుడైన యేసు నామములో వారి గర్భం తెరవబడునుగాక, తెరవబడునుగాక. చక్కని బిడ్డలు కలుగునుగాక. అయ్యా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడునుగాక. అయ్యా, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు అనుగ్రహించబడునుగాక. అప్పులు కాడి విరిగిపోవునుగాక. అయ్యా నైనా తండ్రి, ఏ కుటుంబాలు అయితే విచ్ఛిన్నమైపోయినాయో అయ్యా, వారి భార్య భర్తలు కలపబడుదురుగాక, వారు ఐక్యపరచబడుదురుగాక. నీ సమాధానం వారికి అనుగ్రహించబడునుగాక. ఆయన ఎవరైతే శత్రువు చేత తరమబడుతున్నారో ఆ శత్రు కాడు విరిగిపోవునుగాక. దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులు యేసుక్రీస్తు నామములో కాలిపోవునుగాక, కాలిపోవునుగాక. తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరిని తాకినందుకు నీకే స్తోత్రాలయ్యా. ఎవరిని నిరాశతో పంపే దేవుడు కదయ్యా. ఎవరైతే నీ మీద ఆనుకున్నారో ఈ రోజున, ఎవరైతే మనసు పెట్టి విశ్వాసంతో నీ శక్తిని నమ్మి వారిని బాగు చేసే దేవుడు, వారి ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చే దేవుడు అని వారి విశ్వాసంతో ప్రార్థించారో వారందరి జీవితాల్లో అయ్యా నీ శాంతిని, సమాధానాన్ని నువ్వు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, కొత్త బస్ స్టాండ్ సమీపాన. మే 14వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది.
ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చీకటి చాతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు. మీరు రండి, అద్భుతాలు పొందుకోండి. మే 14 ఖమ్మం, తెలంగాణ